రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా భూముల పంచాదులు ఉంటాయబ్బా. రికార్డుల తప్పులు పడ్డాయని, విరాసత్ అయితలేదని, మా భూమి ఇంకొకరి పేరు మీద అయ్యిందని, వెనకట ఎప్పుడో కొన్నా ఇంకా పాత ఓనర్ల పేర్లు చూపిస్తున్నాయని రైతులు తిరుగుతూనే ఉన్నారు. సర్కార్ మారినాక కొత్త చట్టంతో తిప్పలు తప్పిస్తామన్నారు. గా పని సుత నడుస్తూనే ఉంది. అయితే ఇటు పోలీసులు అటు రైతులు తగ్గఫరున్నది పో. సంగారెడ్డి జిల్లా వెల్మల తండాల అప్పట్ల గిరిజనులకు మంచిన 85 ఎకరాలు ఇప్పుడు ఏరటోళ్ల పేరు మీద దొంగ పట్టాలు అయినాయట. రాత్రికి రాత్రే పవేటోళ్లు పారిగోడలు తిప్పిండ్రట. చల్ గిదేం తరీకా, మా భూములు ఇంకోళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్టర్ చేస్తారని లోకల్ ఎంపీ రఘునందన్ సార్ కు ఫిర్యాదు అయితే రైతులతోటి కలిసి రోడ్డు మీదకి ఇట్లా ధర్నాకు కూకున్నాడు. 9వ తారీఖు ఆ పక్క గోడ లేదు, ఈ పక్క గోడ లేదు, మీకు 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఆ పక్క గోడలు ఈ పక్క గోడలు ఎట్లా కట్టించిరో అట్లా తీసేస్తే మంచిది. ఇలా కొట్లాటకు ఎంపీ కృష్ణయ్య సార్ సుతి హిమ్మతి ఇచ్చిండు. లడాయి ఇంకింత పెద్దగా అయ్యే వరకు రఘునందన్ సార్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. బయసులో అటు రైతులు ఇటు పోలీసులకు సుత దెబ్బలు తాకినాయి. వెనుక మరలు ఏం జరిగిందో గానీ ఎంక్వైరీ చేపించి వీళ్ళకు న్యాయం చేస్తాడు చూడురి సార్లు.